బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్లోని బొకారోలో ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పీఎఫ్ దళాలకు నక్సల్స్కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 నక్సల్స్ హతమయ్యారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సాగించాయి. సోమవారం తెల్లవారుజామున 5:30 నుంచి బొకారో జిల్లా లాల్ పానియా పోలీస్ స్టేషన్ పరిధిలో లుగు హిల్స్ అటవీ ప్రాంతంలో పోలీసులకి నక్సల్స్కి మధ్య గన్ ఫైట్ మొదలైంది. రెండు 209 కోబ్రా దళాలు ఈ ఎన్కౌంటర్లో కీలకంగా వ్యవహరించాయి. 2 INSAS రైఫిల్స్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఒక పిస్టల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవాలని, లేదంటే వాళ్ళని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కొందరు మావోయిస్టులు ఇటీవల స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు. 2026 మార్చి 31 నాటికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా చేసిన ప్రకటన, ఆ ప్రకటన అనంతరం దండకారణ్యాలను భద్రతా దళాలు జల్లెడపడుతుండడంతో నక్సల్స్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే జార్ఖండ్లోని బొకారోలో ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పీఎఫ్ దళాలకు నక్సల్స్కు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 6 నక్సల్స్ హతమయ్యారు. ఇంటెలిజెన్స్కి అందించినటువంటి పక్కా సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సిఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగించాయి. సోమవారం తెల్లవారుజామున 5:30 నుంచి బొకారో జిల్లా లాల్ పానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుగు హిల్స్ అటవీ ప్రాంతంలో పోలీసులకి నక్సల్స్కి మధ్య ఫైరింగ్ మొదలైంది. 209 కోబ్రా దళాలు ఈ ఎన్కౌంటర్లో కీలకంగా వ్యవహరించాయి. 6 నక్సల్స్ని హతమార్చిన భద్రతా దళాలు 2 INSAS రైఫిల్స్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఒక పిస్టల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాల్లో ఎటువంటి గాయాలు ఎవరికీ కాలేదని అధికారులు వెల్లడించారు.